ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వెప్పుడు ఇలా భయపడుతూనే ఉండాలి. సరే, బయలుదేరతాను. బాయ్. రిషి బయలుదేరితే వెంటనే వెళ్ళి ఫోన్ రిపేర్ చేసుకోవచ్చు. దీనికేదో అయింది. లాభం లేదు, మెకానిక్ రావాల్సిందే. హలో. రామయ్య, నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు. ఈ చుట్టుపక్కల ఎవరైనా మెకానిక్స్ ఉన్నారా? నేను ఇప్పుడే పంపిస్తాను సార్. త్వరగా పంపు. నేను అర్జెంటుగా టౌన్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. అలాగే సార్. సరే. శివుడు, శివుడు, రోజు రోజుకు ఈయన పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ ఎంత చెప్పినా వినడు. ఈయన్ని ఎలా మార్చాలో తెలియట్లేదు. శివుడు, శివుడు, శివుడు లేరా? ఏంది పెద్దయ్యా, పొద్దుగాలనే లేపుతున్నావు? పొద్దున్నేంది శివుడు, భార్యడు పొద్దెక్కింది. అయినా రోజు రోజుకి గిట్ల తయారవుతున్నావేంద్రా? ఇప్పుడు ఏమైంది పెద్దయ్యా? నేను మంచిగానే ఉన్నా కదా. బానే ఉన్నావా? అసలు నీ పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుందా? ఈ తాగుడేంది, ఈ సిగరెట్లు కాల్చుడేంది? ఇట్ట అయితే నువ్వేమైపోతావో తెలుసా? ఏమైపోతుంది పెద్దయ్యా? అయినా నేను ఎవరి కోసం బతకాలే? అందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కోసం ఎదురు చూసేది నా సావు మాత్రమే పెద్దయ్యా. గది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. అలా అనకురా. సావు మనల్ని వెతుక్కుంటూ రావాలి గాని మనం సావుకి ఎదురెళ్ళకూడదు. అన్నీ మంచిగుంటే నేను కూడా అట్లనే అనుకుంటాను పెద్దయ్యా. కానీ నన్ను ఎంబటబడి తరుముతున్న జ్ఞాపకాల నుంచి నేను బయటపడలేకపోతున్నా. ఒరేయ్, అవన్నీ మర్చిపోవాలిరా. ఎట్లా పెద్దయ్యా? మనం గతాన్ని ఎంతగానో మర్చిపోదాం అనుకుంటే అది అంత బలంగా మన ముందుకొచ్చి నిలబడుతుంది. రే శివుడు, శివుడు వద్దురా. మరి ఏం చేయమంటావు పెద్దయ్యా? మనకొక సమస్య ఎదురైతే దాన్ని ఎదిరించాలి, లేకుంటే దూరంగా పారిపోవాలి. ఎదిరిచ్చే ధైర్యం నాకు లేదు. అందుకే దూరంగా పారిపోవాలనుకుంటున్నా. మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నారు, కానీ నేను శాశ్వతంగా నిద్రపోవాలనుకుంటున్నా. ఒరే శివుడు, ప్రతి వాళ్ళ జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయిరా. ఒకసారి ఏదో చెడు జరిగిందని చచ్చిపోదాం అనుకుంటే ఎట్టరా? సరేతి పెద్దయ్య, ఇంతకు నన్ను పొద్దుగాలనే ఎందుకు లేపినట్టు? ఆ రామయ్య ఫోన్ చేసిండ్రా. తోట బంగ్లాలో కార్ రిపేర్ ఉందట, పోయి చేసిరా పో. అబ్బా, ఇప్పుడేం పోతావు పెద్దయ్య? సాయంకాలం పోతతి. అట్టంటే ఎట్టరా? చాలా అర్జెంట్ అని రామయ్య చెప్పిండు. వెళ్ళకపోతే బాగోదు.
బంగారం కదూ వెళ్ళురా శివుడు. సరతి పెద్దయ్య పోతతి. One that you wanna listen to. One that you wanna listen to. బంగారం నువ్వు ఈయన్నే ఉండు, నేను ఇక్కడ దాకా పోయి ఆ కార్ రిపేర్ చేసి వస్తా. జైలు దాస్తా. ఎక్స్క్యూజ్ మీ. కాల్ తీ. ఇలా కాల్ అడ్డంగా పెడితే ఎలా వెళ్తారు? నువ్వా? గుర్తుపట్టావా? చూడంగానే గుర్తుపట్ట నీకి. నువ్వేమన్నా సెలబ్రిటీవా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనెందుకు వస్తా, నువ్వు రమ్మంటేనే వచ్చిన. నేను రమ్మన్నానా? ఏయ్, అసలు ఎవర్రా నువ్వు? మెకానిక్ని. కార్ రిపేర్ అని ఫోన్ చేస్తే వచ్చిన. మెకానిక్ నువ్వైతే నాకు అవసరం లేదు. ఓకే బయలుదేరు. అట్లనే వస్తా మళ్ళా. చెప్తాం చూడు రే, చెప్పుడు నా ధర్మం కాబట్టి చెప్తున్నా. ఈ చుట్టుపక్కల నేను తప్ప మరో మెకానికే లేడు. నేను ఒక్కసారి గేట్ దాటితే మళ్ళా వెనకకు రాను. బాయ్. కార్ రిపేర్ అవ్వకపోతే రిషి బయటకు వెళ్ళలేడు. రిషి వెళ్ళకపోతే నేను ఫోన్ రిపేర్ చేసుకోలేను. ఒక్క నిమిషం ఆగండి. రిషి, అతను తప్ప ఈ చుట్టుపక్కల మెకానికులు లేరంట. మెకానిక్ లేకపోతే కార్ బాగవ్వదు. నువ్వు బయటికి వెళ్ళలేవు. మనకే ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి ఆలోచించు. మీరు కార్ రిపేర్ చేసి పెట్టండి.